ఇంత ఇసం పోసిపో రేవంత్ వచ్చి వ్యవసాయం నాశనం చేసిండంటూ మహిళా రైతులు వాళ్ళ ఆవేదనను వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్న పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చాలా చోట్ల ఇట్లా ధాన్యం కొనకపోవడంతో, ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో చాలా చోట్ల ఇట్లా మొలకలు ఎత్తినాయి, తడిసిపోయి ముద్దయిపోయి మొలకలు ఎత్తిన పరిస్థితి. ఆ ధాన్యాన్ని కొనే దిక్కు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రవికుమార్ గారు, సో రైతులు ఈ రకంగా అనేక చోట్ల, ఒక దగ్గర కాదు, ఇది మహబూబాబాద్ జిల్లా అనుకుంటా, ఐ థింక్. సో ఒక చోట కాదు, అనేక చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో మొన్నటిదాకా ఎండకెండినాయి, మనుషులు వడదెబ్బతో మృత్యువాదపడ్డారు. ఇవాళ తడిసినటువంటి ధాన్యం మొలకలు ఎత్తినటువంటి పరిస్థితి. వీళ్లకు పరిష్కారం ఎట్లా, ఎవరు చేయాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి తెలంగాణ రైతాంగం అంటే కసి. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ని వీళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆ కక్ష తీర్చుకోవాలన్నది తప్ప. లేకపోతే ఇవాళ మహబూబాబాద్లో ఒక మహిళ, వృద్ధ పెద్ద మనిషి కూడా, యువతి కూడా కాదు, పెద్ద మనిషి కాళ్ళ మీద పడ్డది, తహసీల్దార్ కాళ్ళ మీద పడ్డది. ధాన్యం పోసి, అయ్యా ఏంది ఇది, మాకు మీకు మా ధాన్యం అన్న కొనండి, లేకపోతే మాకు ఇంత ఇసం ఇచ్చిపోండి అని చెప్పేస్తాం. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? కనీసం ప్రభుత్వాలకి కనీసం నీకు కేసీఆర్ గారు అప్పటి వరకు లేనటువంటి విధానము, కేసీఆర్ గారు ఆఖరికి కరోనా కష్టకాలంలో కూడా, కరోనానే ఇంత పరిస్థితి ఉండేది చూసినాం. ఆ కష్టకాలంలో కూడా పండిన ప్రతి గింజని రైతు కళ్ళాల దగ్గరికి పోయి, ఊర్లలోకి పోయి కొనుగోలు కేంద్రాలు పెట్టి సమర్థవంతంగా ఎవ్వరికి ఇంత ఇబ్బంది కాకుండా కొనుగోలు చేసినటువంటి చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తుంది. కానీ వాళ్ళ వీళ్ళు ఇంత పరిస్థితుల్లో ఒకవైపు మొత్తం వ్యవసాయాన్నే నాశనం చేశారు. కాళేశ్వరం బూచి చూపించి, ఇందాక మాట్లాడినట్టుగా బూచి చూపించి మొత్తం తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టారు కదా. దాంతో దాదాపు ఇప్పటికి 500 మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులకు దౌర్భాగ్య స్థితిలోకి నెట్టిండ్రు. అయినా అన్నిటిని తట్టుకొని రైతాంగం ఇంత పంటలు పండిస్తే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఇవాళ వర్షాలు పడుతున్నాయి. సిగ్గుండాలి వీళ్ళకి. అదే అప్పుడు పంట వచ్చిన వారం 10 రోజుల్లో, 15 రోజుల్లో, మే ఎండింగ్ కల్లా దాదాపు మొత్తం ప్రతి గింజ కొనుగోలు అయిపోయింది. వాళ్ళ సూర్యాపేట జిల్లా అరవపల్లి దగ్గర రోడ్లకి మహిళా రైతులు రైతులు గోడు పెట్టుకుని ఓ విషం డబ్బాతో వచ్చింది. ఆమె విషం డబ్బాతో వచ్చేసి చేసింది. తర్వాత కరీంనగర్లో, ఇంకెక్కడ, మహబూబ్ నగర్లో, ఇక్కడే అన్ని చోట్ల ఇదే పరిస్థితి, సిరిసిల్లలో ఎక్కడికక్కడే ఏమైనా మాట్లాడితే రాజకీయం అంటారు. సిగ్గుండాలి. ప్రతి దగ్గర, ప్రతి వేదిక మీద మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడేటటువంటి వీళ్ళు, రాజకీయాలు మాట్లాడేటటువంటి వీళ్ళు ఇవాళ ఏం అక్కర్లేదు. టీఆర్ఎస్ ఏం మాట్లాడదు. వాళ్ళ కష్టాలు తీర్చండి, ఆ రైతంగా ధాన్యం కొనుగోలు చేయండి. ఒకవైపున తడుస్తున్నాయి, తడిసిన పంట ధాన్యం పరిస్థితి ఏందో దిక్కు దివాన్ లేదు, ఆ కొనుగోలు లేదు. రైతాంగ కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలు ఒక దేశంలో ఒక అగ్రగామిగా అన్ని రంగాలను నిలబెట్టినటువంటి ఒక ప్రధాన పక్ష పార్టీగా మాట్లాడకుండా ఉంటాం. ఎందుకు మాట్లాడాం? బరాబరుగా తెలంగాణ ప్రజలకు ఏ వర్గానికి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా హక్కును చేర్చుకుంటాం, వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో. పాపారావు గారు, ఒక్క దగ్గర కాదు, 2 చోట్ల కాదు, చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఫేస్ చేస్తున్న పరిస్థితి. ఇంత ఇసం పోసిపో అనే మాట రైతు నోట్ల నుంచి వచ్చింది, ఒక మహిళా రైతు నోట్ల నుంచి వచ్చిందంటే ఆమె బాధ, ఆవేదన, వాళ్ళ ఆక్రందన ఎట్లా అనిపిస్తుంది? ఒకటైతే కొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు, మరికొన్ని చోట్ల ఇట్లా ఇంత విషయం దాగైనా చచ్చిపోతామన్నంత స్థాయిలో వాళ్ళ దీనస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు దీనికి ఒక పరిష్కారం చూపించట్లేదు? ఇంత జరుగుతున్నా, ఇన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నా కూడా. మ్యూట్లో పడిందండి, అన్మ్యూట్ చేసుకోండి. అందాల పోటీలో స్కామ్ లో బిజీగా ఉంది ప్రభుత్వం. అందాల పోటీలో పెద్ద స్కామ్ అయినాయి కదా, బ్రిటన్ పార్టిసిపెంట్ ఆమె వెళ్ళి చేసిన ఆరోపణలు, ఇప్పుడు ఆ స్కామ్ లో బిజీగా ఉన్నారు వీళ్ళు. నిన్నటిదాకా అందాల పోటీలు అని చెప్పి నిర్వహించి అందరిని అలరించాలని చెప్పి వేషాలు వేసినటువంటి పరిస్థితి ఈరోజు అదొక స్కామ్ గా మారి నవ్వుకునేది ప్రపంచం అంతా. ఇట్లాంటి దుస్థితి ప్రపంచంలో ఎట్లా ఈ పోటీల సందర్భంలో ఎప్పుడు రాలేదు అనుకుంటా నాకు తెలిసి. ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిదాన్ని. రెండో పక్కన గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతాంగం, పక్క రైతాన్ని అంటాం. గతంలో కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు రైతాంగం నుంచి ఏ ప్రొటెస్టు లేదు.
అన్ని సాఫీగా జరిగిపోయింది. ఇదా పల్లె రవికుమార్ గారు చెప్పినట్టు మార్కెట్లోకి ధాన్యం వచ్చినటువంటి ధాన్యం రావటం మొదలైన వారం రోజుల్లోపే కొనుగోళ్ళు అయిపోయాయి. అలాగే చెల్లింపులు కూడా 2 రోజుల్లో అయిపోయాయి. దానికి ఈ రోజు జరుగుతుంది ఏంటి? నాకు తెలిసి మొన్న ఒక వారం రోజుల క్రితం దాకా కూడా సన్న బియ్యానికి సేకరణ ఎంత జరిగిందో నాకు తెలియదు, కానీ దాన్ని చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయల చిల్లర ఉంటే సున్నా, ఏమీ చెల్లించాల, బకాయి అంత ఉంది. అలాగే చాలా విషయాలు ఈరోజు రైతు పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం చంద్రబాబు పాలనని గుర్తు చేస్తుంది. వ్యవసాయం దండగాన చంద్రబాబు పాలనని మళ్ళీ గుర్తు చేస్తా ఆయన శిష్యుడు ఈ రోజు తెలంగాణ రైతాంగాన్ని పెట్టని కష్టాలంటూ లేవు. ఈ రోజు రైతు బీమా కూడా ఆఖరికి చనిపోతే ఇట్లాంటి కష్టాల్లో రైతు కనుక బాధలతో చనిపోయే పరిస్థితి వస్తే రైతు బీమా కూడా అలాంటి పరిస్థితి. రైతు బీమా ప్రీమియం కట్టలేదు మొన్నటి మధ్య దాకా, ఈ మధ్య సంగతి నాకు తెలియదు. రైతు బీమా ప్రీమియం కూడా కట్టకుండా రైతులను కట్టుకోమంటున్నారు. ఇంత అరాచకంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు నగర ప్రాంతాలు కూడా బాగాలేవు. ఆ మాటకు వస్తే గ్రామీణ ప్రాంతాల గురించి మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ నగర ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఈ పరిపాలనతో ఎవరు సంతోషంగా ఉన్నారు? గ్రామీణ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. నగర ప్రాంతాల్లో అనేక సమస్యలతో ఈ మధ్య ఇక్కడ కూడా షాపులు కొట్టేయటం అది చేశారు. సరే, ఇప్పుడు ట్రాఫిక్ అడ్డం అనే దగ్గర వేరే విషయం. కానీ అవి కొట్టేసిన తర్వాత కూడా నేను చూస్తున్నా కదా అక్కడ అలాగే ఉంది ట్రాఫిక్. మరి దాన్ని కొట్టేసిన ఫలితం ఏంటి? ఎందుకు కొట్టేస్తున్నారు? హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలు హైదరాబాద్ నగరంలో. దీనివల్ల జరుగుతుంది రియల్ ఎస్టేట్ పతనం తప్పితే ఉపయోగం ఏం లేదు. మీరు చేసే చోట్ల ప్లాట్ఫామ్లు క్రియేట్ చేయటం, వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించడం ఎన్నో పద్ధతి మంచిదే, చేయాల్సింది. అసలు ప్లాట్ఫామ్లు హైదరాబాద్ లో ఫస్ట్ టైం కట్టించింది ఎవరు? కేటీఆర్ గారు ఉండగా తెలంగాణ హైదరాబాద్ నగరంలో ప్లాట్ఫామ్లు వచ్చినాయి. ఫస్ట్ టైం ప్లాట్ఫామ్లు బాగా వేయించింది నడవటానికి, సైక్లింగ్ కి పాత్రలు, సైక్లింగ్ కి వేలు కొన్ని చోట్ల ఎన్ని చేసింది కేటీఆర్ గారు ఉండగా. అటు హైదరాబాద్ నగరం కానీ ఇటు గ్రామీణ ప్రాంతాలు కానీ ఎవరు సంతోషంగా లేరు. ఈ రోజు తెలంగాణ మొత్తం ఈ రోజు ఎదురు చూస్తుంది ఎలక్షన్ల కోసం. ఏ రోజు ఎలక్షన్ వస్తుందో వీళ్ళని తరిగిపోదామని చెప్పి.